సుదీర్ఘకాలంగా వస్తున్న ఊహాగానాలకు రోహిత్ శర్మ తెరదించాడు. టెస్ట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు బుధవారం రాత్రి ప్రకటించాడు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపాడు. దాంతో క్రికెట్లో 2 ఫార్మాట్లకు హిట్ మ్యాన్ వీడ్కోలు పలికినట్టయింది. వరుస పరాభవాల, తన సారథ్యంపై విమర్శల, లేక పేలవ ఫామా, కారణం ఏదైనా హిట్ మ్యాన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తూ సాంప్రదాయ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. భారత క్రికెట్లో ఆటగాడిగా, నాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రోహిత్ శర్మ తన బాధ్యతలను పరిమితం చేసుకుంటూ టెస్ట్లకు గుడ్ బై పలికాడు. ఇక రోహిత్ శర్మ గురించి, తన క్రికెట్ ప్రస్థానం గురించి ఓసారి చూద్దాం. రోహిత్ శర్మ పూర్తి పేరు రోహిత్ గురునాథ్ శర్మ. రోహిత్ 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించాడు. ప్రస్తుతం తన వయసు 38 సంవత్సరాలు. రోహిత్ శర్మ రైట్ సైడ్ బ్యాటర్. ఇక భారతదేశ జాతీయ జట్టులో 2007 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ గత ఏడాది జూన్లో T20 వరల్డ్ కప్ ను తన సారథ్యంలో అందించిన అనంతరం పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని రోహిత్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అందరికీ హాయ్, టెస్ట్ల నుంచి నేను రిటైర్ అవుతున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నా. సుదీర్ఘ ఫార్మాట్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఇన్ని సంవత్సరాలుగా నాకు మద్దతుగా నిలిచి నాపై ప్రేమాభిమానాలు కురిపించిన అందరికీ కృతజ్ఞతలు. వన్డేలలో మాత్రం భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తా అని టెస్టుల్లో తాను ధరించే టోపీతో కలిపి 38 ఏళ్ల రోహిత్ తన ప్రకటనను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. కాగా ఇటీవలే రోహిత్ కెప్టెన్సీలో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ టైటిల్ ను టీమిండియా సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. మరోవైపు కొత్త కెప్టెన్ తో 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ను టీమిండియా ప్రారంభించాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు తెలిసింది. దాంతో కెప్టెన్ గా రోహిత్ ను తొలగించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హిట్ మ్యాన్ టెస్ట్లకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. ఇక రోహిత్ రిటైర్ కావడంతో టెస్టుల్లో భారత జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. అయితే రోహిత్ వారసుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ రేస్లో ఉంటారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ ను జూన్లో ఇంగ్లాండ్ తో ఆ దేశంలో జరిగే సిరీస్ తో భారత్ ప్రారంభించనుంది. త్వరలోనే జాతీయ సెలక్షన్ కమిటీ ఈ సిరీస్ కు సారథితో పాటు జట్టును ఎంపిక చేయనుంది. కాగా 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రోహిత్ సారథ్యంలోనే ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. ఆ సైకిల్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ ప్రశంసనీయంగానే రాణించింది. కానీ ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భారత జట్టు దారుణ వైఫల్యాలు చవిచూసింది. ఈ సిరీస్లలో బ్యాటర్ గా కూడా రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు. పైగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చివరి టెస్ట్ నుంచి రోహిత్ తనంతట తాను వైదొలిగాడు. దాంతో అప్పట్లోనే అతడు టెస్ట్ల నుంచి రిటైర్ అవుతాడనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండడంతో గత కొన్ని రోజులుగా రోహిత్ రిటైర్మెంట్ పై తిరిగి వార్తలు షికారు చేస్తున్నాయి. ఓవరాల్ గా కెరీర్ లో 67 టెస్టులు ఆడిన రోహిత్ 2021లో విరాట్ కోహ్లీ నుంచి సుదీర్ఘ ఫార్మాట్ పగ్గాలు స్వీకరించాడు. రోహిత్ సారథ్యంలో 24 టెస్టులు ఆడిన భారత్ 12 మ్యాచ్ల్లో గెలుపొందింది, 9 ఓడిపోయింది, 3 మ్యాచ్లు డ్రా అయ్యాయి. పరిమిత ఓవర్ల ఆటలో తిరుగులేని మొనగాడుగా పేరొందిన రోహిత్ టెస్టుల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. సుదీర్ఘ ఫార్మాట్ అరంగేట్రం ఘనంగా చేసినా తర్వాత అదే స్థాయిలో సత్తా చాటలేకపోయాడు. ఒకే ఆర్డర్లో గాక ఓపెనర్ గా వివిధ స్థాయిల్లో బ్యాటింగ్ చేయడం టెస్టుల్లో రోహిత్ అంతగా ఆకట్టుకోలేకపోవడానికి కారణంగా చెబుతారు. 2013లో స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ దిగ్గజ బ్యాటర్ సచిన్ కు వీడ్కోలు. ఆ సిరీస్ లో ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్ లో రోహిత్ టెస్టుల్లో అడుగుపెట్టాడు. 177 పరుగులతో భలా అనిపించాడు. సొంత గ్రౌండ్ ముంబైలో జరిగిన రెండో టెస్టులో మరో శతకంతో వహ్వా అనిపించాడు. తర్వాత నిలకడ లోపించడంతో టెస్ట్ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. 2019లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో డబుల్ సెంచరీ 212 చేయడం రోహిత్ కు అత్యుత్తమ ప్రదర్శన. మొత్తానికి రోహిత్ శర్మ అందరి ఊహాగానాలకు చెక్ పెడుతూ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఓవరాల్ గా టెస్ట్ కెరీర్ లో రోహిత్ శర్మ ప్రదర్శన చూస్తే 116 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 10 నాట్అవుట్ గా నిలిచారు. 4301 రన్స్ కొట్టాడు. 212 అత్యధిక పరుగులు సాధించాడు. ఇక అత్యధికంగా ఒక టెస్ట్ మ్యాచ్ లో 212 పరుగులు సాధించాడు. ఇక సగటు 40.57% ఉంది. 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు చేశాడు. మొత్తంగా 67 మ్యాచ్లు ఆడాడు. ఇక రోహిత్ శర్మ ఆడిన మ్యాచ్లు గెలుపు ఓటమి డ్రా చూసుకుంటే
తీసుకుంటే రోహిత్ శర్మ 24 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. వీటిల్లో 12 మ్యాచ్లు గెలువగా 9 మ్యాచ్లు ఓడిపోయారు, 3 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇక టెస్ట్ అరంగేటం 2013 నవంబర్ 6న వెస్టిండీస్ పై చేశారు. చివరి టెస్ట్ మ్యాచ్ 2024 డిసెంబర్ 26న ఆస్ట్రేలియాతో ఆడారు.